సరస్సు రాయ్ బాబు దింపండి దింపండి బాబు. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. దింపండి. అమ్మా. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. అరే, రెక్కలు కట్టుకొని నిన్నెక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి నా ప్రేమనంతా చూపించాలనుంది. అమ్మో, తిప్పినందుకే ఎలా ఉందంటే మీకు రెక్కలు వస్తే నా తల చుట్టూ పిట్టలు తిరుగుతాయేమో. తిరిగితే తిరిగిని, అవి కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాయి. నువ్వు డాన్స్ చేస్తే మేడంలో మూమెంట్ వస్తుందని ఎలా అనుకున్నావు సరసు? అంటే అమ్మగారి శరీరంలో నాట్యం ఒక భాగమైపోయింది బాబు. పాత ఫోటోలు చూస్తున్నప్పుడు ఆమె మొహంలో ఒక సంతోషం చూశాను. అప్పుడే నాట్యానికి మనసనే కాదు, ఆత్మని కూడా ఉత్సాహపరిచే శక్తి ఉంది అనిపించింది. అందుకే అలా ఆలోచించాను బాబు. నువ్వు డాన్స్ గురించి చెప్తున్నప్పుడు నిజంగా నాకు నమ్మకం లేదు సరసు. అందరిలానే ఎందుకు రిస్క్ అని అనుకున్నాను. నువ్వు మా అందరి అభిప్రాయం తప్పని నిరూపించావు. అలా అని కాదు బాబు, మనమందరం ఒప్పే కానీ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అంతే. మేడం రికవరీ అవుతారు, ఇంతకు ముందులాగే నడుస్తారు, మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా ఉంటారనుకున్నాను. కానీ అది ఇంత తొందరగా అని ఊహించలేదు. చాలా థ్యాంక్స్ సరసు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఏంటి బాబు ఇది? ఇది పట్టరాని సంతోషం మనసులో నుంచి ఇలా డైరెక్ట్గా కళ్ళలోకి వచ్చేసింది. బాబు, ఈరోజు అమ్మగారి విషయంలో నేను చేసింది ప్రయత్నమే అయినా అమ్మగారి దృఢ సంకల్పం వల్లనే సాధ్యమైంది బాబు. ఇదంతా అమ్మగారి గొప్పే తప్ప నాదేమీ కాదు. ఇది నీ ప్రయత్నమే కాదు సరసు, అసలు నువ్వు మేడం నడకకే కారణం. మా అందరి ఆనందానికి కూడా నువ్వే కారణం సరసు. మేడం నీలా హ్యాపీగా డాన్స్ చేయడం చూసిన తర్వాత మా అందరిలో ఉన్న డల్నెస్, భయం అంతా పోయి మా అందరికీ కొండంత ధైర్యం వచ్చింది. నా లైఫ్లో జరిగే ప్రతి హ్యాపీ మూమెంట్ అది నీ వల్లే అవడం, అండ్ నువ్వు నా పక్కనే ఉండడం నిజంగా నా అదృష్టం సరసు. ఆ అదృష్టం నాది బాబు. ఇంత మంచి భర్త, అంతకు మించిన కుటుంబంలో ఒక కోడలిగా ఉండడం ఎన్నో జన్మల పుణ్యం. ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా బాగానే డాన్స్ చేసావు బాబు. నా మొహంలో చేశాను, అమ్మగారి కోసం ఏవో కుప్పిగంతులు వేశాను. కానీ ఆ నాట్యంలో తప్పులు పట్టుకొని అమ్మగారు నన్ను చెడామాడా తిట్టేస్తారేమో అని భయపడి చచ్చాను. అయ్యయ్యయ్యో,
అసలు ఏటవుతున్నది ఇంట్లో? మేడం ఏమో క్లాసికల్ డాన్సర్ అని తెలిసేసి కూడా నాకెందుకు ఈ ఐడియా రాలేదబ్బా? ఓలమ్మో ఓలయ్యో, అందరి ముందు మళ్ళీ అదే హైలైట్ అయిపోనాది. మేడం కూడా సాంగ్ ప్లే అవ్వగానే కూకుని ఎంజాయ్ చేయకుండా లేసేసి డాన్స్ వేసేసినదేటి? మేడం వీల్ చైర్లో ఉంటే సింపతి ప్లాన్ చేసి నేను క్లోజ్ అవుదామనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసేసినది. కాదో మళ్ళీ మొదటికొచ్చేసినది. అసలు ఏటవుతున్నది ఇంట్లో? ఏంటి ఏదో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నట్టున్నా? ఏం లేదు. సరస్సుకొచ్చిన ఐడియా నాకెందుకు రాలేదని ఫీల్ అవుతున్నావా? ఓహ్ కమాన్, అదో పెద్ద ఐడియా, దాని గురించి నేను థింక్ చేయడం నో వే. అయినా ఇందులో మేడం గ్రేట్నెస్ ఉంది కానీ సరస్సు ఇంటెలిజెన్స్ ఏముంది? ఆ ఇంటెలిజెన్స్ నీకు అర్థం కాదులే. అర్థమైతే నువ్వు నేమ్ సేక్ కాదు, ఈ ఇంటికి నెంబర్ 1 కోడలు అయ్యేదానివే. ఎప్పుడు డిస్కరేజ్ చేయడమే కానీ ఒక్కరోజు ఒక్క క్షణమైనా నన్ను ఎంకరేజ్ చేశారా మీరు? ఎంకరేజ్ చేసేంత ఘనకార్యం నాకేం కనిపించట్లేదు వనజ. ఇంట్లో సరస్సునే షో స్టాపర్. దానికున్నంత పిఆర్ నాలెడ్జ్, పబ్లిసిటీ స్టంట్స్ నాకు రావు. అందుకే నేనెవరికీ కనిపించట్లేదు. చూడు వనజ, ఎప్పుడు ఒకరి మీద ఈర్ష్య పెంచుకోవడం కాదు. నువ్వు కూడా మంచి వాళ్ళ నుంచి మంచి నేర్చుకో. అప్పుడు అడగకుండానే ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ముందు మీరివ్వండి, తర్వాత ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాను. నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేయి, పడుకో. బెడ్ ఎక్కితే నిద్ర, దిగితే నాతో వాదన. ఈ రెండే వచ్చు మీకు. అంతా నా కర్మ. నాకు లేని నిద్ర నా మొగుడు సచ్చినోడికి ఎందుకు రావాలి? ఈ నిద్ర చెడగొడదాం. ఏమండి ఏమండి? వనజా, ఏంటిది? ఎక్కువగా దేని గురించి ఆలోచించుకో. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీ మనసు ఖరాబ్ అవుతుంది. అలానే నిద్రపోకుండా మేల్కుంటే నీ మొహం కూడా పాడవుతుంది. నువ్వు అందంగా ఉండాలి కదా. ఇలా నిద్రపోకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తే ఎలా? పడుకుంటే గ్లామరస్గా ఉంటావు. లైట్ ఆఫ్ చేసి పడుకో ప్లీజ్. లైట్ ఆఫ్ చేసేస్తాను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఈరోజు ఆంటీ లేచి నడిచారు. ఇంకో 2-3 రోజుల్లో నార్మల్ అయిపోతారు. కంప్లీట్ వాగ్దేవిగా రెడీ అయిపోతారు. స్కామ్ గురించి, యాక్సిడెంట్ గురించి కూపేలాగితే నా ప్రమేయం లేదని ఎలా ప్రూవ్ చేయాలి? కన్ఫర్మ్ గా శ్యామ్లా ఆంటీ నాకు హెల్ప్ చేయకుండా తన దారి తను చూసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? గాడ్, చూడు, గతాన్ని
నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేను. నేను మాత్రం అన్నీ మర్చిపోయి నీతో స్నేహంగా ఉండాలని నీ ఇంటికొచ్చాను. రేపు సబ్మిట్ చేయబోయే ప్రెజెంటేషన్లో ఏదో కొత్త పాయింట్ ఉంటేనే గాని వాగ్దేవి గ్రూప్స్కి ఆ ప్రాజెక్ట్ దక్కదు. ఏం పాయింట్ ఉండాలి? కొత్తగా ఏం ఆలోచించాలి? చాలా రొటీన్గా ఉంది. కాంపిటీషన్కి వచ్చే వాళ్ళని బీట్ చేయాలంటే ఇలా కాదు, యూనిక్ పాయింట్ ఉండాలి. దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఏం చేయాలి? ఓ గాడ్, ఏం చెయ్యాలి? థింక్ 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 వాగ్దేవి. వాగ్దేవి, థింక్. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ వాగ్దేవి. థింక్. ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఎస్. ఎస్ ఎస్, దట్స్ ఇట్. ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. ఎస్, కరెక్ట్. ఈ పాయింట్ని ప్రెజెంటేషన్లో ఇంక్లూడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్ ఎస్ వాగ్దేవి, యు యు డిడ్ ఇట్ వాగ్దేవి. వెంటనే ఇది అందరితో షేర్ చేయాలి. ఎస్ వాగ్దేవి. థ్యాంక్ గాడ్. రాహుల్, తేజ, అందరూ రండి. ఏమైంది వాగ్దేవి? చాలా సంతోషంగా ఉన్నావు. సంతోషం కాదక్క, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ మన చేతికొస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఎలా మ్యామ్? మనం సబ్మిట్ చేయబోయే ప్రెజెంటేషన్లో ఎవ్వరూ చెప్పని ఒక యూనిక్ పాయింట్ చెప్పాలి. అది సొసైటీకి మంచి జరిగే కాన్సెప్ట్ అయ్యుండాలని నైట్ మొత్తం చాలా చాలా ఆలోచించాను. వండర్ఫుల్. అంటే అమ్మగారు, రాత్రంతా మీరు నిద్రపోలేదా? ఇలా అయితే నీరసం వస్తుంది కదమ్మా. మైండ్ మొత్తం ఆలోచనలే ఉంటే కంటికి నిద్రే కాదు, ఒంటికి నీరసం కూడా రాదు. ఫైనల్గా ఒక మంచి థాట్ వచ్చింది. అదే మనందరి ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. మ్యామ్, ఏంటా కాన్సెప్ట్?
విమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. పుట్టిన ప్రతి మనిషికి తొలి గురువు అమ్మ. అలాంటి గురువు బాగా చదువుకున్న మహిళైతే పిల్లల భవిష్యత్తే కాదు, సమాజం, రాష్ట్రం, దేశం అంతా బావుంటుంది. మన దేశంలో చాలామంది ఆడపిల్లలకు చదువంటే చులకనగా చూస్తున్నారు. మగవాళ్లే ఉద్యోగానికి, సంపాదనకి అర్హులైనట్టు ఒక బ్లైండ్ బిలీవ్ అందరిలోనూ నాటుకుపోయింది. అది తప్పని ప్రూవ్ చెయ్యాలంటే వాళ్లలో మనం చైతన్యం కలిగించాలి. అందరూ ఆడపిల్లల చదువు, పెళ్లి, ఈ థాట్స్ చెప్తే కన్ఫర్మ్గా ఎవరైనా ఓకే చేస్తారు. శ్యామల ఆంటీకి ప్రాజెక్ట్ మిస్ అయితే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఈ ఆలోచనని ఎలా చెడగొట్టాలి? యా ఆంటీ, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఈ విమెన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ చెప్పినంత సింపుల్ కాదని నాకు అనిపిస్తోంది. సింపుల్ అయ్యేటట్టు, సక్సెస్ అయ్యేటట్టు కావాల్సిన మెజర్స్ అన్నీ తీసుకున్నాను. ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రీతి ఈజీ లూజ్ అవ్వలేం కదా. అలాని కాదాంటీ, మీరన్నట్టు మనం ఎంత కష్టపడి ప్రయత్నించినా ఇది శాశ్వతంగా ఉంటుందని మాత్రం చెప్పలేము. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ కాదేమో ఆంటీ. వేరే మంచి థాట్ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఆంటీ. అలా ఎలా అంటారమ్మా? ఆడవాళ్ల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం అమ్మగారు అంత గొప్ప ఆలోచన చేస్తే అంత తేలిక తీసి పారేస్తారేంటి? ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని, మగాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని, ఒంటరిగా గెలవడం మనకు వంట చేస్తున్నది సులభమని నిరూపించిన అమ్మగారున్న ఈ ఇంట్లో ఉండి ఇలా కూడా మాట్లాడడం పద్ధతి కాదమ్మా. ఈ మాటలు, ఈ పోలికలు నాకెట్టా వస్తాయో, ఏం జరుగుతుందో ఆలోచించి అర్థం చేసుకునేలోపు మాట్లాడేస్తారు. ఇంప్రెస్ చేసేస్తావే సరసమ్మ. ఆంటీ ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ కదా, మంచి చెడుల గురించి డిస్కస్ చేయడం తప్ప? నీది డిస్కషన్లా లేదు, డిస్కరేజ్ చేస్తున్నట్టుంది. మేడం కండిషన్ తెలిసి కూడా ప్రతి విషయం అంత హార్ష్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా మాట్లాడడానికి ట్రై చేయి. రాహుల్, తను ఒపీనియన్ చెప్పుకుంటోంది, జస్ట్ లీవ్ ఇట్. మీ అందరికీ నచ్చిందా లేదా, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. టూ గుడ్ మ్యామ్. ఆవిడ చెప్పిన వెంటనే అందరూ బాగుందని ఓటేసిన తర్వాత కూడా ఈ అభిప్రాయ సేకరణ ఎందుకు తేజ?
మ్యామ్, మీరు ప్రెజెంటేషన్కి సంబంధించిన మీరు అనుకుంటున్న ఇన్పుట్స్ మాకివ్వండి. నేను రాహుల్ కలిసి అవి రెడీ చేస్తాం. ష్యూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. పరిస్థితులు నా చేయి దాటినప్పుడు ఆంటీ చెవిన ఈ టాపిక్ పడేయడం తప్ప వేరే దారి లేదు. శ్యామల ఆంటీకి చెప్పేయడమే బెటర్.